బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఒరే మాటి మాటి కాకా 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 అని కాకిలాగా అరుస్తూనే ఉంటారా? నేనేం చేసినా కాక? అదే ఆ చెప్పిన పని చేయమనే నేను చెప్పింది. ఆ నిక్కర్ వేసుకున్నాడు బాగానే ఉండేవాడు, ఇంకో ప్యాంట్ వేసుకున్నావు కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీ కళ్ళన్నీ నా పాయింట్ మీదే ఉన్నాయి. నీకు కూరగాయలు తెమ్మని చెప్పానా? నిన్న చెప్పిన పొద్దుగల తెచ్చావా? అంటే నువ్వు మళ్ళీ అడుగుతావేమని అనుకున్నా, నువ్వు అడగలేదు. నీకు ఇప్పుడు బొట్టు గాజులు కాటుక పెట్టి పలానా పట్టురారని చెప్తాను రా. ఊకో కాక, ఇంత చిన్న ముచ్చట చెప్పదు బొట్టు గాజులు కాటుక పెట్టుకుంటాను, మంచిగా ఉండదు కాక. నువ్వు మాట్లాడితే వాళ్ళు రారు కూడా తన సన్నాశాన్ని. ఇప్పుడు సామాన్లు లేకపోతే వంటలా మొదలెట్టాలరా. ఏమిటి అంటున్నారు? మేమేమో అనలేదండి. నేను వచ్చేటప్పుడు అన్నయ్య గారిని ఏదో అంటున్నారు కదా. ఈయన ఈయన ఏదో చిన్న పని చేసి ఉంటారో తిడుతున్నాను అంతే అండి. తప్పు కదా అన్నయ్య, పెద్దనాన్న గారిని అలాగే ఇబ్బంది పెడుతున్నావు. మరి పెద్దనాన్న గారా? ఆడేవాడు మీరే. నేనా? కాక నువ్వు పెద్దనానంటే ఓకే, నన్ను పోయి అన్నయ్య అంటున్నాడు. వీడు ఎవడు కాక నల్లోడు నాన్ సింక్లు వచ్చి వరుసలు కలుపుతున్నాడు. మీరు పిలుస్తానండి, బాబాయ్ అని పిలండి, ఇంక తమ్ముడు అని పిలండి, అర్థమైందా? అలాగే పెద్దనాన్న అది మళ్ళీ పెద్ద తమరెవరో చెప్పలేదు. నేను పెద్దనాన్న గారు మీ హోటల్ పక్కింట్లో దిగామండి మేము. మా ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేస్తుందండి. ఓహో. ఆ మైదానంలో దూడలు ఆవులు మేస్తే చూడండి, పాడుపడిపోయిన రేకుల చెట్టు ఉంది కదా, అందులో జాబ్ చేస్తుందండి. ఇప్పుడు ఆవులు గేదెలు దూడల గురించి కాదు, అసలు మీరే మీ సంగతి చెప్పండి. మా సంగతి చెప్పేది ఏముంది కానండి, మా ఆవిడని చెప్పుకోవడం కాదు కానండి, మా ఆవిడ బోల్డ్ చదివింది, కానీ నన్ను పెళ్లి చేసుకుంటే దానికి ఉద్యోగం వచ్చింది. పెద్దనాన్న గారు ఒరే బుర్రబుక్కల కథలు మాకు ఎందుకు చెప్తున్నావు? నీకేం కలక చెప్పురా పోయి ముందు. ఆ పెద్దనాన్న గారు పిల్లల సంగతి అడగలేదేంటి మీరు? నువ్వేమన్నా నరేంద్ర మోడీ అనుకున్నావు, వాజ్పేయి అనుకున్నావు, నీ పిల్లల గురించి అడగదందుకు నీకేం కాల చెప్పురా బాపు. ఏమిటంటున్నారు? మేమేం అంటలేదయా, వచ్చిన దగ్గర నుంచి నువ్వే అంటున్నావు. అసలు నువ్వేంటి ఏం చేస్తావు అది చెప్పలేదు మాకు. పిల్లలు జాబ్కి వెళ్ళిన తర్వాత మనం చేసేది ఏముంటదండి? ఓహో, అంటే ఆవిడ సంపాదిస్తుంటే ఇంట్లో కూర్చుని అంటున్నావా? ఊరి మీద బలాదులు తిరుగుతున్నావు అనమాట. ఊరి మీద తిరగట ఖాళీ ఎక్కడ ఉంది పెద్దనాన్న గారు? వంట చేయాలా, బట్టలు ఉతకాలా, పిల్లలకి అది. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అది చెప్పురా. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఉంటాయన్న అసలు. ఇరుగు పొరుగు కాదురా, నువ్వు పురుగులాగా మా షోలో గుయ్య నువ్వు దగ్గర ఎందుకు వచ్చినావు ముచ్చట చెప్పురా. పిల్లలకేమో బూస్ట్ కల్పించాను, మా సీతకేమో కాఫీ కల్పించాను. అరే ఈ మధ్యలోకి సీత ఎవర్రా బాయ్? సీత మా ఆవిడ అన్నయ్య. నన్ను అందరూ సీతాపతి అంటారు. సీసాపతి అంటారు. సీసాపతి కాదు, సీతాపతి. ఒరే ఈ పత్యాపారం మాకెందుకురా, నువ్వు ఏం కావాలో చెప్పురా బాపు. రే అర్థం కాలేదా? కాఫీ పొడి కావాలట్రా, ఒకసారి బజార్కి వెళ్ళి కాఫీ పొడి పట్టరా, నాకు కూడా కొంచెం కాఫీ తాగబుద్ధి అవుతుంది. మన దగ్గర కాఫీ పొడి ఏదైనా టీ పొడి ఉంది కదరా మరి. టీ పొడి అయినా పర్లేదు పెద్దనాన్న గారు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఇవాళకి గ్లాస్ అంటే ఇక్కడికి ఇస్తే చాలు. ఇలా టీ పొడి కోసం ఇంత సొల్లు చెప్పినావు ఇప్పటిదాకా. తే మరీ నిండా అక్కలు వద్దులే కానీ సరిపోతుంది. ఇరుగు పొరుగు అన్నకి మాత్రం సాయం చేసుకోవాలండి. మళ్ళీ మనం పెద్దనాన్న గారు మళ్ళీ వస్తానండి అన్నయ్య, మళ్ళీ వస్తానే. నేను మళ్ళీ వచ్చినావు అనుకో, పత్తి ఉడికినట్లు ఉడికిపిస్తాను. కాకా ఏంటి రైడు ఆడు పత్యాపారం మనకి ఎందుకు కానీ కాక, ఇలా ఏం వంటలు అంటున్నావు కదా చెప్పు. ఇప్పుడు మంచి గోవా వంటకాలు చేస్తాను రెండు. గోవా ఇప్పుడు దీనికోసం సెటప్ అంతా గోవా గొండవాలి. గోవా అక్కడ ఇక్కడ చేస్తాను రా. ఒకటి ఫిష్ రిచార్డో, రెండవది గోవా ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను రా. సామాన్లే కాక. ఇప్పుడు చూడు కింద మన బలం ఉంటుంది చూడు, ఇది తీసేయద్దు పెట్టు. ఇప్పుడు ఇదిగో ఈ చేపలు ఉన్నాయి కదరా, దీన్ని కానాగొరసలు అంటారు. ఇది సముద్రంలో ఉంటాయన్నమాట. దీన్ని ఎండబెట్టి ఎండు చేపలు కూడా చేస్తారు, డ్రై ఫిష్. ఈ ఎక్కువ ఏంటంటే మన సముద్ర తీర ప్రాంతాల్లో దొరుకుద్ది. ఇప్పుడు వీటిని మనం ఇది ఉంది కదా కాక, దీని వంట పేరేమో చెప్పినావు. రిచార్డో. రిచార్డో అంటే స్పానిష్ పదం రా. ఇప్పుడు గోవా ఉంది అనుకో, పోర్చుగల్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మన ఆంధ్రాలో యానం ఉంది కదా, యానం ఇక్కడంతా కూడా పోర్చుగల్ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు తగ్గినా కానీ ఈ పదం కానీ కూర కానీ అక్కడ ఎక్కువ వండుతారు. అభ్యర్థం తీసుకున్నా. ఇప్పుడు ఇందులో ఇదిగో ఇదేంటిది? ఎండుమిర్చి. దీన్ని బేడిగని కూడా అంటారు. ఏంటి? మిరియాలు.
వెల్లుల్లి, చెక్క, లవంగ, జీలకర్ర, చింతపండు, పంచదార, కారం, కారం, నిమ్మరసం. అవగని కాక మిరపకాయలు వేసినాం మళ్ళీ కారం వేసినాం ఏమిటికి? రే ఈ బేడిగిలు పెద్ద కారం ఉండవురా, రంగు వస్తుంది, కొద్ది కారం ఉంటుంది, అందుకని కారం వేసాను. ఇది వెనిగర్, పసుపు, పసుపు, ఇది నూనెలో వేయించిన ఉల్లిపాయ. ఇప్పుడు నువ్వు ఇది పట్టుకెళ్ళి మెత్తగా పేస్ట్ కింద చేసురా. ఈలోగానే ఇచ్చి కోస్తుంటాను. వెళ్ళు. కాకా ఆ సీతాపతి గాడు ఉన్నాడు కానీ రై ముందు అది తీసిపోయి మీద పెట్టు. ఇదా ఇప్పుడు ఇది ఉంది కదా, కొంచెం ఉప్పు వేయి. ఉప్పు మరి అప్పుడు ఎందుకు వేయలేదు? ఇది టమాటా కెచప్ రా. టమాటో కెచప్ ఇందులో ఉప్పు ఉంటుంది, అందుకని ఇప్పుడు ఇది కూడా వేసి మొత్తం ఎన్ని కలుపుతాం అనమాట. అందుకని ఇందాక వేయలేదు. కలుపు బాగా, కలుపు బాగా. ఇప్పుడు ఇగో దీనికి పట్టాలి బాగా. కూర ఉలవసారు ఏమిటో అంటున్నారు పెద్దనాన్న గారు? ఏమన్నా అన్నట్రా? ఆడి నా చుట్టా మన బంధువు ఆడికి ఏమంట కాక నేను ఆ పెద్దనాన్న గారు సీతకి పిల్లలకి టిఫిన్లు పెట్టి పంపించాను. మరి మధ్యాహ్నం కూడా బాక్సులు పెట్టి పంపించాలి కదా. అవునవును. దానికోసమని స్టవ్ మీద పెనం పెట్టి స్టవ్ అంటించి నూనె డబ్బా మూత తీసి చూసా. నూనె నిండుకుంది పెద్దనాన్న గారు. తిరుగు పురుగు కనుక మాతో సాయం చేసుకుంటాం కదా. ఓ 1/2 కేజీ నూనె ఇస్తే ఈ పూటకి తాలింపు పెట్టుకుంటా. ఎంత బాబు? 1/2 కేజీ చాలండి. 1/2 కేజీనా? పొద్దున్నే భలే బేరం దొరికిందిరా. రై ఇది పెట్టి చెప్తాను. పలుకా 1/2 కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక ఇంకా రాకే రేపు దాకా రానండి. వంకాయ కూర పెట్టేశారా? పెట్టేసిన. బాగా పెట్టి మాత్రం ఉండకూడదు, మొత్తం పెట్టాలా. రే ఇప్పుడు ఇలా పెట్టావు కదా, ఈ చేపలను ఇలా మసాలా పెట్టిన తర్వాత 45 నిమిషాల నుంచి 1 రోజు వరకు ఉంచాలిరా. ఇలా కూడా చేసుకోవచ్చు, అలాగైతే ఇంకా టేస్ట్ పెరుగుద్ది. అర్థమైందా? ఇప్పుడు అయిపోయినాయి కదా, ఇది అరిటాకు వేసి. అరిటాకు ఎందుకు? ఇప్పుడు పైన నూనె పోయాలిరా. దేనికి? మీద ఆకు మీద నూనె. అరిటాకు ఎందుకంటే ఇప్పుడు చేపలు పెడతాం అనుకో, ఈ పెనం మీద వేసాం అనుకో అంటుకుంటాయి. ఇది ఆకేసి పెడితే అంటుకో, స్మూత్గా వచ్చేస్తాయి. ఇప్పుడు చేపలని ఇందు మీద పెడదాం. పెట్టు. ఒకటి ఇలా ఇలా ఆపోజిట్లో పెట్టు. మూత పెడదాం రా. పెట్టేసాం కదా, ఇప్పుడు చిన్న మంట మీద 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. రా అన్నీ తిప్పేశాను. 5 నిమిషాలు మగ్గితే ఆ తర్వాత పైన కొత్తిమీర చల్లుకున్నాం అనుకో, ఫిష్ రిషాండో రెడీ. ఏంటి అంటున్నారు పెద్దనాన్న గారు? కాకా ఈ టీచర్ అమ్మమ్మ కూడా మళ్ళీ వచ్చిండి ఇడికి మన దగ్గరికి. ఈ టీచర్ అమ్మ కాదురా మొగుడు, మనకు మొగుడులో తయారేది. ఏం చేస్తున్నావు అన్నయ్య? గడ్డి వీక్తున్నాం రా, నువ్వు కూడా వచ్చి వీకు. బాబు ఇది భోజనం అట్లు, ఇక్కడ వంటలే చేస్తారు. ఏమిటి పప్పు టమాటా మంచి కమ్మగా వాసన వస్తుంది. మైండ్ అనుకున్న ముక్కు కూడా దుబ్బిందిరా. డాక్టర్కి చూపెట్టుకో. మేము అండేది పప్పు కాదు, చేపల కూర వండుతున్నాం. చేపలే కాదురా, తిమింగిలం వండుతున్నాం, కోసుకొచ్చి. ఏ బాబు చేపలు ఎప్పుడు తినలేదా? తిన్నానండి. సరే కానీ వచ్చిన పని అంటే చెప్పు, ఏదో గంపట్టుకొచ్చో. ఏమీ లేదు పెద్దనాన్న గారు. స్టవ్ మీద పెనం పెట్టి పోపులు వేసి అన్ని వేసిన తర్వాత కొత్తిమీర తీస్తే కొత్తిమీర లేదు పెద్దనాన్న గారు. ఇరుగు పురుగు అన్నాక మాత్రం సాయం చేసుకుంటాం కదండి. కొత్తిమీర కావాలంటే దుకాణాలకు పోయి కొనుక్కోవద్దు కదా, మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు నువ్వు? లింగితో మార్కెట్కి వెళ్తే బాగోదు అన్నయ్య. నువ్వు ఇప్పేసిపోయినా నేను ఎవ్వడు గుర్తుపట్టాడు. పోరా నా ఏమిటోనండి పెద్దనాన్న గారు, సీతాపతి అని పేరు పెట్టుకున్నందుకు కష్టాలు అన్నీ నాకే వచ్చాయి పెద్దనాన్న గారు. బాబు కొత్తిమీర కోసం కన్నీళ్ళు పెట్టుకున్న నిన్నే చూస్తున్నానయ్యా. మా దగ్గర కొంచెం ఉంది, ఇగో ఇది పట్టుకెళ్ళి. ఏదో పెద్దనాన్న గారు 4 కట్టలు ఇస్తారు కదా అని కంపట్టుకొచ్చా. సరే పూట సరి పెట్టుకుంటానులేండి, రేపు మళ్ళా వస్తాను పెద్దనాన్న గారు. ఇది అయిపోయింది. రే మర్చిపోయాను, ఇంటికి కొత్తిమీర చల్లాలరా. నేను మర్చిపోయి ఇచ్చేసానాడికి. నువ్వు పరిగెట్టుకెళ్ళి బజార్కి వెళ్ళి కొత్తిమీర పట్టి వెళ్ళి. కాక మా అయ్య చెప్పిండు, అప్పట్లో కర్ణుడు కౌశకుండాలు ఇచ్చిందట, నువ్వు ఇప్పుడేమో కొత్తిమీర ఇచ్చి దానం చేసినావు. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే బాధ కలిగిందిరా. నువ్వు వెళ్ళి తొందరగా బజార్కి వెళ్ళి కొత్తిమీర పట్టరా. అట్లనే తీసుకొస్తా తొందరగా. ఇన్నోట్లే మనవాడ ఇడు మా పానకు దాపరం ఏంటరా బాపు. దునియాలో ఓడికి లేని లొల్లి మాకే ఉన్నట్లున్నది. ఏంట్రా కొనుక్కుంటూ వస్తున్నావు? కాకా ఇగో చూడు కొత్తిమీర.
అదేట్రా ఈ 2 రెమ్మల దాకా నువ్వు బజారు పంపుతా? అట్లా కాదు కాక, నేను మార్కెట్ పోయినా కదా, ఆ దరిద్రుడు డాంబర్ సీతాపతి గాడు ఉన్నాడు కదా, అక్కడ మళ్ళా కలిసిండు నాకు. దారే కలిసి నాకు ఏమన్నాడంటే, అన్న మా భార్యకు పచ్చడి కొత్తిమీర అంటే మస్తు ఇష్టం, పచ్చడి చేసుకుంటా అని చెప్పి ఉన్న కట్టలను వీక్కెళ్ళిండు, నాకు 2 చేతులు పెట్టుకోయిండు. ఇది ఎవడో మన ప్రాణం తగిలేడేట్రా. ఎట్లున్నా చెప్పన్నా, దరిద్రుడికి దామెత్తే సముద్రం కూడా ఎండిపోతాట, ఆడత్తే మొత్తం ఎండిపోతుంది మన బతుకు. మీ పైన చల్లడానికి మొక్కలు కింద చేసి పట్టరా. గట్లనే చాలు. ఇదిగో ఫిష్ రిచార్డో. రెడీ. ఇప్పుడు 2వ వంట చేద్దాం, గోవా ఫ్రాన్స్ కర్రీ. ఆ సామాన్ ఎలా పట్టరా. గట్లనే కాక. రైట్. బేస్ట్ ఉంటుంది, తీసుకో. అక్కడ ఇది తీసి అక్కడ పెట్టు. ఏంట్రా అదే బేడిగా ఎండుమిర్చి బేడిగా. ఇది పచ్చి కొబ్బరి. ఇది అల్లం, ఎల్లిగడ్డ, వెల్లుల్లి. ఇది మిరియాలు, జీలకర్ర, ఆవాలు, చింతపండు, పసుపు, ఉప్పు తీసురా. ఇప్పుడు దీన్ని నువ్వు పట్టుకెళ్ళి మంచి పేస్ట్ చేసి పట్టురా, తొందరరా. కాకా నేను పోయినాక కర్రోడైతే కొంచెం నువ్వు వచ్చేదాకా నా ఆపుతాను రా. అది అది తోలు తీస్తావు ఇంకోసారి రావాలి అన్నట్టు. కాకా 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 పెట్టే. ఏంట్రా ఏంటి కంగారెట్టి? డాంబర్ గడ మళ్ళీ వస్తున్నాడే కాకా పెద్ద అసలు. ఓ నీరగా వస్తున్నాడా? నా ఎనకల ఏమిటి అంటున్నారు పెద్దనాన్న గారు? ఏమంటారు బాబు? ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చావు? ఏమీ లేదు పెద్దనాన్న గారు, చేత కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టం. అవును, మరి కొత్తిమీర మా కొన్నదంతా నువ్వే పట్టుకెళ్ళిపోయావు కదా. పట్టుకెళ్ళాను కానీ పెద్దనాన్న గారు, పొయ్యి మీద పెనం పెట్టి పోపులు వేసి కొత్తిమీర ఆగు. ఆ సోదంతా ఆపేసి నీకేం కావాలో చెప్పాడు. ఓ 30 కేజీ పచ్చిరకాయలు ఇస్తారని చేట పట్టుకొచ్చా. ఎన్ని? ఓ 30 కేజీ. తోట రాసి ఇస్తాం రా, తీసుకో. పెద్దనాన్న గారు, పచ్చిమిరకాయలు కొనే యోగం అందరికీ ఉండొచ్చు. ఇస్తున్నాడు దైద్యుడు, ఇచ్చి పంపారు బాబు. పచ్చిమిరపకాయలు ఏడనే కాక అమ్మోళ్ళ చూడు, అన్నీ ఉన్న అల్లు నోట్లు శని ఉన్నదట. నీ వల్ల మాకు అట్లున్నది, పో ఇక మళ్ళీ రాకు. పెద్దనాన్న గారు, ఈ 150 గ్రాములు కూడా ఉండవండి, సరిపోతాయంటారా కొత్తిమీరకి? సరేలేండి, ఇంటికి సరిపెట్టుకుంటాను పెద్దనాన్న గారు. మళ్ళీ రేపు వస్తానండి. రేపురా. ఇంకా ఎందుకు వస్తావురా నువ్వు? సాయంకాలం స్కూల్ వదిలేశాక ఇంటికి వెళ్ళి పిల్లం ఉంటుంది, మొత్తం ఇటు గురించి చెప్పారు. మళ్ళీ వచ్చాడు కాలేజీ కూడా వస్తామని చెప్పి రైతు వదిలేదు ఇడుతాడు. సరే రే, ఇక ఆ గిన్నెలో తీసుకో, ఇంత పొయ్యి పెట్టి. నూనె. ఇప్పుడు దీనికి ఎక్కువ నూనె ఎక్కలేదురా. ఎందుకు? ఇప్పుడు ఇందాక కొబ్బరి పట్టుకెళ్ళావా? పచ్చి కొబ్బరి ఇచ్చానా? మరి కొబ్బరిలో నూనె ఉంటుంది కదరా, అది వచ్చేద్ది. ఇప్పుడు ఇందులో ఇదిగోరా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రే నువ్వు చూపి. ఇప్పుడు ఇదిగోరా టమాటా ముక్కలు. అయ్యింది కదా. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేద్దాం. కలుపు. రైట్. ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసావు కదరా, పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పేస్ట్ వేసాం కదా, ఈ పేస్ట్ ఏమేమి చేసావురా? కొబ్బరి పొడి ఒకటి, జీలకర్ర, ఆవాలు, వేడిగా, మిరియాలు, అల్లం, ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారం, దాల్చిన చెక్క. లేదా అది ఆ నీళ్ళు ఇలాగే కొంచెం. ఇప్పుడు ఇందులో ఏంటిది? ఏమో కొకం అని పుల్లకుంటుంది, చింతపండు బదులు వాడతాం కొకం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయి. అవు కాక, ఆల్రెడీ చింతపండు వేసినాం మనం, మళ్ళీ ఇదెందుకు వేసుడు? ఇది పెద్ద పులుపు ఉండదురా, చింతపండు పులుపు ఉంటుంది, ఇది పెద్దగా ఉండదు, అందుకే 2 వేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టు. సమానమైన మంట మీద 1 పావు గంట
ఉడికితే గవా ఫ్రాన్స్ కర్రీ రెడీ. రెడీ. కాకా ఏమిటి అంటున్నారు పెద్దనాన్న గారు? బాబు మేమేమనలేదు, నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానంటే పెద్దనాన్న గారు, సీత కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టం కదండి. పచ్చడిగా లేపి కొత్తిమీర వేపి మిక్సీలో వేసి రెక్కల ముక్కలు అయ్యేలా పచ్చడి చేశానండి. అది ఎడిగడుగుతాను, మిక్సీలో రుపితే నీ రెక్కల ముక్కలు చేసుకోవడం ఏంటయ్యా? అన్నీ అయిన తర్వాత ఉప్పు చూద్దామని చెప్పి నాకి మీద వేసుకొని నాకిది ఉప్పు లేదు పెద్దనాన్న గారు. అందులో డబ్బాలో చూసిన ఉప్పు లేదు. అగో ఉప్పు ఇచ్చి పంపే దైతుడు. ఒరే నీ కాలు మొక్తారా, చిటికెడు ఉప్పు కోసం ఇంత పెద్ద జాడి తీసుకొచ్చిన. ఏ మాట ఆ మాట చెప్పాలి కానీ అన్నయ్య, ఇది ఎంత ఉంది, గట్టిగా పెడితే 3 కేజీలన్నర పడుతుందేమో అంతే. ఒరే డాంబరు, ఈ ఉప్పుని ఒక్కడికైనా లేకుంటే మీ తాతకు మీ అమ్మమ్మకు అందరికి పార్సల్ పట్టుకపోతున్నాను. ప్రస్తుతానికి కొత్తిమీర పచ్చడి వేద్దామని. కాక ఏం చేయమంటావే? ఆ జారీ ఇచ్చి పంపారు బాబు, దైతం వదిలితేదని. అన్నయ్య ఉప్పు చేతికి ఇచ్చుకోకూడదు, ఇక్కడ పెట్టు, మన ఇద్దరికి అతకదు. అక్కదు, ఇప్పుడు బాగా అతికింది మన ఇద్దరికి, ఇప్పుడు అతుకుతుంది. జిందగా రాకు, ఇరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం చేసుకోవాలి పెద్ద. అవునవునవునవును వద్దురా. ఈ నీళ్ళన్న ఖాళీ చేయించాలి, మనం హోటల్లో మానే చూసేయాలరా. ఏం చేద్దాం కాకా? నెత్తిని వస్తున్నాయి. కూర అయిపోయింది, తీసేద్దాంరా. అయిపోయిందా కాకా? నూనె పైకి బాగా తేలిందిరా. అంతేది కొంచెం కొత్తిమీర వేద్దాంరా. గవా ఫ్రాన్స్ కర్రీ రెడీ. రెడీ. ఏమిటంటున్నారు పెద్దనాన్న గారు? ఏమట్లేదు బాబు, మీరు అలా సాధియొద్దు, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమీ లేదు పెద్దనాన్న గారు, ఇరుగు పొరుగు అన్నాక మాత్రం సాయం చేసుకోవాలి కదండి. ఒక పని చేయ బాబు, ఒక వ్యాన్ తెచ్చుకో, ఇక్కడ ఏం కావాలని అన్ని పట్టుకో. ఏ వద్దు కానండి, ఓ 3 కేజీలన్నర బంగాళదుంపలు ఉన్నాయండి. ఎన్ని? 3 కేజీలన్నర అన్నయ్య. ఏంది ఒక్కడి పానానికి ఒక్కడి పిట్టకి తింటావా? సీత, పిల్లలు, నేను. వెళ్తాను పొద్దున అనగా పోపేచో, మరి కూరగాయలకు ఇప్పుడు వచ్చేవాటి మధ్యలో పచ్చడి చేశాను కదా పెద్దనాన్న. ఎవరిని మమ్మల్ని పనికి మళ్ళీ అన్నచ్చు, కాకపోతే పొయ్యి మీద దాకా పెట్టి కూరగాయలు వెళ్ళి కొట్టబెట్టరా. ఒక గంట అటు ఇటు అయినా మా సీత అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు పెద్దనాన్న గారు. పనికి మళ్ళీ చేసిన వంట ఇచ్చి చేసుకోకపోతే ఏమని చేస్తే పాపం మహాప్రతిపోతావుడి. ఆడితో మాటలు కలిపినామనుకో మనకు దమాక్ మొత్తం ఖరాబ్ అవుతుంది. పెట్టి ఎన్ని కలుతాను పట్టుకెళ్తాను. ఎగురా బాపు, పెద్దనాన్న గారు ఇన్ని అవసరం లేదు. ఇప్పటికి ఇన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పినవురా నువ్వు. ఇన్ని అవసరం లేదు పెద్దనాన్న గారు, ఈ సరిపోతాయండి. రేపు వస్తాను పెద్దనాన్న గారు. ఇంకా మళ్ళీ కాకాడు బుట్ట మొత్తం కూడా వేయండి. అడుగు ఇంతకీ అమ్ముకుంటాడంటావా వండుకుంటాడంటావా? నాకు డౌట్ ఉన్నది, మీరు కూరలు వండుతున్నాడో అమ్ముకుంటున్నాడో నాకు తెలుస్తలేదు. నేను పోయి చూసేస్తావు, ఇవి కూడా ఏంటికి ఆనికే ఇచ్చేస్తా పోను. కాకా ఇంటికి పోయి చూసిన కాకా, నేను ఇంట్లో మొత్తం ఒకటే పెద్ద పొగలున్నాయి కాకా ఇంట్లో. వంట చేయడం అనుకుంటాను రా, ఇది తరలిస్తాడేమో. అంట చేసుడు గంగలో పోని సిలిండర్ మీదనేమో పెంక పెట్టిండు, టీవీ చూసుకుంటా మిరపకాయలు కట్ చేస్తాడు, ఒకదమ్ము పొరగంలకు గడుగుతాడు, ఒకదమ్ము అటు తిరుగుతాడు, ఒకదమ్ము ముచ్చట పెడతాడు, ఒకదమ్ము ఫోన్లో మాట్లాడతాడు. ఇక ఎప్పుడు వంట చేస్తాడు నోట్లే మనవడా. లేకపోతే మనకి ఎందుకురా, ఈసారిగా నన్ను రాని గొయ్యి తీసుకెళ్తాను అతను. సరే అందుకే ఎలా చేసి చెప్తా చెప్తుంది. ఇగో కాకా, ఇలా మన బాబాయ్ హోటల్లో ఫిష్ రీచార్ట్ ఎట్లా తయారు చేసినామంటే, ఫిష్ రీచార్డ్ ముందుగల్లా చేపల మీద ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఒక బేసన్ తీసుకొని దాంట్లో వేడిగా మిరియాలు, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ, చింతపండు, చక్కెర, కారం, నిమ్మరసం, వెనిగర్, పసుపు, నూనెలో వేయించిన ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు, టమాటా కెచప్ ఇవన్నీ వేసి మంచి కలపాల. ఇది కలిపినాక ఘాట్లు పెట్టుకున్న చేపలకు అంటించి పక్కన పెట్టుకోవాలా. ఇది అయినాక ఒక పెనంలా అరిటాకు పెట్టి నూనె పోసి మసాలా అంటించిన చేపలను 2 వైపులా కాల్చుకున్నాం అనుకో, ఫిష్ రీచార్డ్ రెడీ. ఇలా మన హోటల్లో గోవా ఫ్రాన్స్ కర్రీ ఎంత మంచిగా తయారు చేసినామో తెలుసా? గోవా ప్రాన్స్ కర్రీ ముందుగల్లా ఒక బేషన్లో వేడిగా పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, చింతపండు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది అయినాక ఒక గిన్నెల నూనె, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఉప్పు, టమాటా ముక్కలు, పచ్చి రొయ్యలు, పేస్టు, కోకం, నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు బందోబస్తు ఉడికించినాం అనుకో, గోవా ప్రాన్స్ కర్రీ రెడీ. కాకా కస్టమర్లు వస్తారు. కాకా ఒక పని చేద్దాం, నేను వాడు పెట్టేస్తా, ఆ సాలేగాడు వస్తున్నాడో లేదో నేను చూస్తాను. వాటి ఆడితో లేనిపోని బాధ అయిపోయింది ఇప్పుడు.
ఏంటి బాబాయ్ గారు ఏంటి స్పెషల్ ఈరోజు? గోవా స్పెషల్ కూరలు చేశారండి, ఫ్రాన్స్ ఫిష్. తినండి రాజుగారు. ఏమిటి అంటున్నారు పెద్దనాన్న గారు? కాకా మళ్ళా వచ్చింది బాబు మేము అసలు మూసేసుకుంటున్నామయ్యా. ఎవరన్నా పోయారా పెద్దనాన్న గారు? పోలేదురా, వాళ్ళ ఇద్దరం పోయేటట్లున్నాం. ఎందుకు వచ్చినావు చెప్పురా. పొద్దున్న వంట చేశానండి, ఆ వండిన కూర అంతా మా ఆవిడ బాక్స్లోకి సరిపోయిందండి. గంపిడి బంగాళదుంపలు నెత్తులు పోసాం, అదంతా బాక్స్లో సరిపోయిందా? గంపిడి వండలేదండి, 4 వేయించా. సన్నాసి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత కూర ఉండాలి, ఆ మాత్రం తేలట్లేదు. నా నుంచి వంట చేస్తున్నా అన్నా. ఆ బాక్స్ పెట్టి మా ఆవిడకి పంపిన తర్వాత ఇప్పుడు పిల్లలకి ఏం పెట్టాలో అర్థం అవట్లేదు పెద్దనాన్న గారు. ఇల్లు నడుపుతున్నట్లేదురా, ఒక హాస్టల్ నడుపుతున్నట్లు కొడుతున్నదిరా. ఇది కాదా ఇప్పుడు నువ్వు చెప్పేదంటే ఎందుకనే మేము వండిందంతా నీకు ఇచ్చేయమంటావు అయితే? అంతా అవసరం లేదు పెద్దనాన్న, ఏదో 2 చేప ముక్కలు చాలంతే. పెద్ద ఎక్కువ తినరు పిల్లలు. ఈ ఆటకి అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వస్తా నీ వెనక. ఎందుకు వస్తావురా నువ్వు? ఏంటి బాబాయ్ గారు? మాకు అర్థం కావట్లేదు రాజుగారు.